ఇది వచ్చి శ్రీ ఆదిశంకర విమాన మండపం అనమాట, శ్రీ కంచి కామకోటి పీఠం వాళ్ళది. సో ఇది వచ్చి మొత్తం 3 లెవెల్స్లో ఉంది, 3 లెవెల్స్లో ఉంది. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క టెంపుల్ ఉంది. సో చూద్దారండి లోపలికి. ఇది వచ్చి గణేష స్వామివారి టెంపుల్. సో చూడొచ్చు మీరు, ఎంత అందంగా తెలుసా, ఎంత బాగుంటుంది తెలుసా వినాయకుడు, లంబోదరుడు, గణేష. ఒక శ్రీరాముడు, లక్ష్మణ సమేత, సీతా సమేత ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారన్నమాట. సో శ్రీ కంచి కామాక్షి అమ్మవారు అన్నమాట ఇది. సో ఫస్ట్గా ఇది శ్రీ కంచి కామాక్షి అమ్మవారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారన్నమాట. సో పైకి వెళ్తే బాలాజీ అండ్ శంకర్జీ అనమాట. చూద్దాం. సో ఇదేంటంటే గుళ్ళో ప్రతి ఒక్క దగ్గర యొక్క స్టోరీస్ ఉంటాయి కదా. సో ప్రతి స్టోరీ వాళ్ళు ఏమంటారు బొమ్మ రూపంలో, అంటే పెయింటింగ్స్ రూపంలో, ఇలా శిల్పకళా రూపంలో చూపించారనమాట. సో చెక్ విత్ దట్. ఎత్తాలనుకున్నా. ఇది చాలా బాగుంది. సో ఎవరైనా వస్తే ఇక్కడ విజిట్ చేయొచ్చు అన్నమాట. ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా కనిపిస్తుంది మనకి, సంగమం యొక్క వ్యూ అండ్ బ్రిడ్జ్ వ్యూ కూడా ఎంత బాగుంది చూడండి. గుడి మొత్తం కూడా మన సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్లో ఉందన్నమాట. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా అండ్ మొత్తం అంతా కూడా అదే. సో ఎవరైనా వస్తే కన్నా ఇక్కడ విజిట్ చేయొచ్చు టెంపుల్ని, ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. కొద్దిసేపు కూర్చోవచ్చు ఎవరైనా వచ్చి కూడా కూర్చోవాలంటే. మిగతా
టైం ఉంటే కన్నా ప్రతిదీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ఓపిక టైం అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. సో త్రిపురనాథకు ఇది ఓకేనా, కళ్యాణ సుందరం, సో ఇది వచ్చి ద్వారపాలకు. సో ఇలా మొత్తం గుడి చుట్టూ ప్రతి ఒక్క విగ్రహాలు ఉన్నాయి. అండ్ విగ్రహాల కింద పేర్లు రాస్తున్నాయి. అర్ధనారీశ్వరుడు, ఇది అర్ధనారీశ్వరుడు అనమాట. శంకరుడు అర్ధనారీశ్వరుడు. శ్రీకాజు సంహారం, అది గజ సంహారం ఇది. సో అలా ప్రతిదీ బాగుంది, చాలా వైపు. దాంతోపాటు ఇక్కడ వస్తే కనుక ఇక్కడ ప్రశాంతంగా విజిట్ చేయొచ్చు టెంపుల్ని.